మహిళా కమిషన్లో కూడా ఇప్పటికే ఫిర్యాదు అందింది. అఘోరికి మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి ఆ సదరు మహిళ కూడా బయటకు వచ్చింది. అసలు ఏం జరిగిందనేది కొంత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా వరుస కేసుల నేపథ్యంలో కొంత అఘోరి కూడా ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో మేము ఆత్మార్పణ సైతం చేసుకుంటాం ఇద్దరం కలిసి అంటూ కూడా మాట్లాడుతోంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ గానే తన మాటలు కనబడుతున్నాయి. అంతకంటే ముందు అఘోరి బైట్ ఒకసారి నేను ప్లే చేస్తాను. ఆ తర్వాత నేను డైరెక్ట్గా మనతో పాటుగా అఘోరి మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి కరీంనగర్ నుంచి వచ్చిన మహిళతో పాటుగా ఒక అడ్వకేట్ కూడా ఆర్టిస్టులు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం వారితో. ఒకసారి అఘోరి వర్షిని ఏం వీడియో విడుదల చేశారో చూద్దాం. ఎవరు అడ్డుకున్నా సరే ఎవరిని ఊరుకునేది లేదు. కంపల్సరీ మీ అందరి మీద కఠిన చర్యలు తీసుకొని మీ అందరికీ హరర్ మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి తంబ్లైన్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. రైట్, ఇది వర్షిని అఘోరి విడుదల చేసిన ఒక వీడియో. మేము 2 తెలుగు రాష్ట్రాల్లోకి రాము, ఇక్కడే ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక ఆత్మార్పణం చేసుకుంటాము, బలవన్మరణానికి పాల్పడతామంటూ అఘోరి వర్షిని కలిసి చెప్తున్న మాట. అయితే తెలుగు రాష్ట్రాల 2 చోట్ల కూడా వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఒక రకంగా ఇది వాళ్ళ రియాక్షన్ అనుకోవాలా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకోవాలా అర్థం కావడం లేదు. మనతో పాటుగా ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు అఘోరి మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి సదరు మహిళ రాధిక అందుబాటులో ఉన్నారు. మన వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందన్న. రైట్, వెరీ ఫస్ట్ క్వశ్చన్, అసలు అఘోరి మీకు ఎలా పరిచయం అయింది? అసలు ఆ అఘోరితో పరిచయం ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే తన్ని ఫస్ట్ నేనే కాంటాక్ట్ అయ్యాను. ఓకే, ఇలా సనాతన ధర్మం అని చెప్పేసి, ఆడపిల్లలని చెప్పేసి ఇలా వైరల్ అవుతుంది కదా, ఆ ఉద్దేశం బాగుందని చెప్పేసి నేనే తన్ని కాంటాక్ట్ అయ్యాను ఫస్ట్. అఘోరిని ఎవరైనా ఆపోజిట్ వాళ్ళే కాంటాక్ట్ అవుతారు కదన్న. అవును, అదే విధంగా నేను వెళ్ళి కాంటాక్ట్ అయ్యాను అంతే. అంటే ఏ ఉద్దేశం? అంటే కాంటాక్ట్ అయ్యారంటే తను పోరాడుతున్నారు కాబట్టి నేను కూడా సరే అప్రిషియేట్ చేద్దామని కాల్ చేశారా? తన గురించి తెలుసుకుందామని ఫోన్ చేశారా? అంటే ఏ విషయంలో తనకు ఫోన్ చేయాల్సి వచ్చింది మీరు? అంటే మాకు కూడా సనాతన ధర్మం మీద ఒక మంచి ఒపీనియన్ ఉన్నది. ఓకే, తను చూడక ముందు నుంచే మేము ఒక సొసైటీ లాగా స్టార్ట్ చేసి, ఒక ఆశ్రమం అనే వర్డ్ వచ్చింది కదా, అది పెట్టుకొని కొంచెం ధర్మం కోసం పోరాడాలి అన్న ఒక కాన్సెప్ట్ లో మాకు గ్రూప్ ఉన్నది. ఇంకా ఓకే, వెళ్ళాలని అనుకున్నాం. సో తను కూడా అదే దిశగా వెళ్తుంది కాబట్టి మాట్లాడాలి అంతే అని చెప్పేసి కాంటాక్ట్ అయ్యాను. అంతకుమించి ఇంకేంటి మీ గ్రూప్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, ఏం చేయాలనుకున్నారు? ఫస్ట్ మీ ఇండివిజువల్ గా చెప్పండి. అంటే నేను కూడా ఒక ఇదేంటిది, ఈ ఆశ్రమం ఉంది కదన్న, అదొకటి పెట్టేసి అందులో ఈ గోమాతలు కానీ ప్లస్ ఒక వృద్ధులది కానీ అలా పెట్టుకొని కొంచెం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్లస్ ఎక్కడైనా ఆడపిల్లలకి ఏదన్నా ప్రాబ్లం వస్తే నా వంతుగా, అంటే మా వాళ్ళు ఉన్నారు, మా వంతుగా ఏదైనా చెయ్యాలి, పోరాటం చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి మేము ఉన్నాం అన్నట్టు. హలో, ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ లో?
ఇప్పటికైతే ఒక 7-8 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే, ఈ ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే గ్రూప్ అంతా కలిసి ఈ ఆలోచనతో వచ్చిన తర్వాత ఏకమయ్యారా? అంటే ఇది ఫస్ట్ మా మామయ్యకున్న ఆలోచన. ఓకే. సో తర్వాత ఇక అది నాకు కూడా కాన్సెప్ట్ ఉంది. అట్లా ఇక మేము వెళ్ళిపోయాం అన్నట్టు ముందుకి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు జనరల్గా? అర్థం కాలేదన్నా. మీరు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు? అంటే అడ్వకేట్ అంటున్నారు, అడ్వకేట్గా కోర్టులో ప్రాక్టీస్ చేస్తారా? అంటే నేను ఇప్పుడే రీసెంట్ గానే జాయిన్ అయ్యాను ప్రాక్టీస్ లో. ఓకే, జస్ట్ 2 months అవుతుంది నేను జాయిన్ అయ్యి అంతే. ఓకే. సో జనరల్గా మీరు అంటే ప్రీవియస్గా ఏం చేసేవారు? అంటే ఈ ఆలోచన రాకముందు వరకు ఏమైనా పని చేసేవారా లేకుంటే చదువుకునేవారా? ఏం జరిగింది? నేను వర్క్ చేశాను. నేను కొన్ని చిన్నగా నాకు తెలిసిన విధంగా సేవా కార్యక్రమాలు చేసుకున్నాను. నేను ప్రైవేట్ వర్క్ చేసుకున్నాను అన్న. ప్రైవేట్ జాబ్ చేశాను నేను అంతకుముందు. ఓకే, ఏం జాబ్ చేసేవారు? నేను సిస్టమ్ ఆపరేటర్ గా చేశాను నేను. ఓకే. సో మీ మామ కూడా మీతో పాటుగా ఈ కార్యక్రమంలో ఉండాలని ఆలోచన చేసి, అంటే ఎలా స్టార్ట్ చేస్తారు అసలు? ఈ యొక్క ఆలోచన ఎలా వచ్చింది? ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారు? అంటే మా మామయ్య అంతకుముందు విప్లవకారుడు. సో ఆయనకి అట్లా మాకు ఆలోచన వచ్చింది మంచి మార్గంలో వెళ్ళిపోవాలని. అంటే ప్రజెంట్ తను బిజినెస్ చేసేవాడా లేకపోతే ఎట్లా? అంటే సేవా కార్యక్రమాలు చేయాలన్నా కొంత మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుండాలి కదా. బిజినెస్ అంటే ఏం లేదు, ఆయన అదేంటిది బిల్డర్ కాంట్రాక్ట్ ద్వారా వర్క్ చేసుకునేవాడు. ఓకే, ఓకే. బిజినెస్ అంటే ఏం లేదన్నా. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారమ్మా మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయడం? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఫస్ట్ అయితే మాకు ఒక ప్లేస్ మేము చూసుకుంటున్నాం. ఫస్ట్ అది చూసుకోవాలి. ఇప్పుడు కాదు, అంటే గతంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ గ్రూప్ ని? 7 సభ్యులందరినీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ సభ్యులంతా మీ ఇంట్లో వాళ్ళైనా, ఫ్రెండ్సా? ఎట్లా ఉంటది? అంటే అన్న మేము ఫస్ట్ 1-2 అనుకున్నాం. అట్లా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇష్టపడి అట్లా ఒక్కొక్కరు యాడ్ అయిన వాళ్ళే ఉన్నారు అంతే. ఓకే. ఇంకా మేము స్టార్ట్ చేయలేదు, బట్ అది ప్రణాళిక మేము చేసి పెట్టుకున్నాము. ఓకే, అది కూడా చేసేసుకుంటాం. అంటే మీరు దైవభక్తి ఎక్కువ, దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఒక ఆలయం దగ్గర కూడా అక్కడే ఉండి సేవ చేసుకుంటున్నారనే మాట విన్నా నేను, నిజమేనా? అవును, నిజమే. నాకు బాగా దైవభక్తి అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, ఎక్కడ, ఏ ఆలయంలో సేవ చేస్తున్నారు మీకు? అంటే ఇంకా నేను పర్టికులర్ గా ఆలయం అంటే ఏం లేదు, మాకు ఊర్లో ఉన్న ఆలయాలు ఉంటాయి కదా, శివాలయానికి ఎక్కువ వెళ్తూ ఉంటాను నేను. ఓకే. మా ఊర్లో రామాలయం ఉంది, సో అందులో శివుడు ఉంటాడు. సో నేను రెగ్యులర్ గా అక్కడికి వెళ్తూ ఉంటా, పూజ చేసుకుంటూ ఉంటా. నాకు ఆ భక్తి బాగా ఎక్కువ. ఓకే. అసలు ఆ వల్లనే నేను ఈ అఘోరిని కలిసాను అంతే. ఓకే. సో అఘోరి కంటే ముందు కూడా మీకు ఒక వివాహం అయిందనే మాట విన్నానమ్మా నేను, నిజమేనా? అంటే అది నా పర్సనల్, నాకు వివాహం అయింది, కానీ నా వివాహం నుంచి నేను ఎప్పుడు అఘోరితోటి నేను ప్రస్తావన చేయలేదన్నా. ఓకే, అంటే నిజమేనా ఆ వివాహం? నిజమేనా అనేది? ఆ వివాహం నిజమే. సో ఇప్పుడు నేను ఉండట్లేదు. సో నేనే తన బిహేవియర్ బాగాలేక నేనే వదిలేసాను అన్నమాట. డైవోర్స్డా లేకుంటే మ్యూచువల్ గా అంతే అనేకొని వదిలేసారా? అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది, సో నేను వదిలేసాను ఇంకా. ఓకే, ఇంకా తను కరెక్ట్ కాదని వదిలేసాను నేను. ఓకే. సో ఫస్ట్ గా మీరు అఘోరిని ఎప్పుడు చూసారు? అన్న నేను అఘోరితోటి కూడా నేను ఎప్పుడు నా హస్బెండ్ ఇలా కాపాడమని నేను ఏ రోజు అనలేదు. మొన్న కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది, అవునవును, చాలా రాంగ్ అది. నేను ఎప్పుడు నన్ను కాపాడమని నేను ఎప్పుడు తనని అనలేదు. కాపాడేది ఉంటే మరి కాపాడాలి కదా, కాపాడలేదే. ఓకే. సో ఫస్ట్ అఘోరిని ఎప్పుడు చూసారు మీరు? అంటే ఈ వీడియోలు సర్క్యులేట్ అయిన తర్వాత అఘోరి చూసారు, అంతకంటే ముందు పరిచయం ఉంది అఘోరి మీకు? ఎందుకంటే తనది కూడా అక్కడే మంచిర్యాల బెల్లంపల్లి ప్రాంతము, మీది కరీంనగరే. సో అటువంటి పరిచయం ఏదైనా ఉందా? లేదన్న, అసలు నాకు తను కలిసేదాకా కూడా కొద్ది రోజులకు చెప్పింది. నాకు స్టార్టింగ్ లో కూడా తను చెప్పలేదు తెలంగాణ అని. ఒక 4-5 టైమ్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాది కూడా తెలంగాణ, సో అండ్ సో బెల్లంపల్లి సైడ్ అని చెప్పింది అంతే. ఓకే. సో ఎక్కడ మీరు ఫస్ట్ మీట్ అయింది? ఎక్కడ అన్నా మీరు ఫస్ట్ కలిసింది? ఎక్కడ? టెంపుల్లో, హనుమాన్ టెంపుల్లో. ఎక్కడది? ఇది మా ఊరికి అవుట్స్కట్ లో ఉంటదన్నా.
ఓకే, అక్కడికి అఘోరి వచ్చిందా? మీరు ఫోన్ చేసి అక్కడ రమ్మని అన్నారా? అంటే మీరే ఫోన్ చేసి మాట్లాడానని చెప్పారు కాబట్టి. తను ఒక రోజు నేను అటే వెళ్తున్నాను, మీ ఊరు సైడ్ అంటే మధ్యప్రదేశ్కి వెళ్ళాలంటే ఇలాగ రూట్ ఉంటుందన్న, కొండగట్టు వేలో ఉంటది మా ఊరు. ఓకే, అటు నుంచే ఎంపీకి వెళ్ళే వే ఉంటుంది కదా బైపాస్, అటే వెళ్తున్నానంటే సరే ఇటే వెళ్తున్నారు కదా ఒకసారి కలవండి అని అంటే కలిసింది. అంటే మీరే అడిగారు కలుద్దామని? అంటే తన ఫోన్ చేసింది అంటూ, నేను అట్లా వెళ్తున్నాను మీ ఊరు సైడ్ అంటే మరి ఎలా వెళ్తున్నారు కదా, ఆ రోజు నేను తనకి భిక్షాటన చేస్తానన్నాను అంటూ. ఎట్లా వెళ్తున్నా ఫస్ట్ టైం మీట్ అవ్వడం అప్పుడే, నేను కూడా తన్ని చూడడం కూడా లైవ్ లో ఫస్ట్ టైం. ఓకే, సో నాతో పాటు అప్పుడు మా మామయ్య బ్రదర్ కూడా ఉన్నారు తను మీట్ అయినప్పుడు. ఓకే, ఎప్పుడమ్మా ఫస్ట్ మీరు అఘోరికి ఫోన్ చేసింది? ఏ మంత్లో? అంటే నాకు తెలిసి తను వచ్చింది డిసెంబర్లో అనుకుంటా సికింద్రాబాద్కి. లేదు డిసెంబర్ లో కాదు అన్న, అంతకు ముందే అంటే మన దీపావళికి ముందే తను ముత్యాలమ్మ టెంపుల్ కి వచ్చింది. ఓకే, దీపావళి ఫెస్టివల్ కంటే ముందే, ఎందుకంటే కరెక్ట్ దీపావళి రోజే తను ఏదో ఆత్మార్పణ చేసుకుంటా అని వచ్చింది కదా. అవును, దీపావళికి ముందే తను తెలంగాణలోకి వచ్చింది. కానీ నన్ను కలవడం నవంబర్ 18th రోజు మీరు కలిశారు ఫస్ట్ టైం. మీరు ఫస్ట్ ఫోన్ చేసింది ఎప్పుడు? ఫస్ట్ దానికంటే ఒక 2 days ముందు, 2 days ముందు ఫోన్ చేశాను అన్న. సో అయితే 15th అనుకుంటా నవంబర్. ఓకే, సో తను కలిసిన రోజు నవంబర్ 18 రోజు కలిసిన రోజు మీరు తనకి భోజనం పెట్టారు అయితే? అవునన్నా, నేను భోజనం పెట్టాను. ఓకే, కలిసినప్పుడు ఏం చెప్పారు మీకు తను? అంటే మేము కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారన్నప్పుడు అడిగింది, అంటే మీరు ఏం చేస్తారు అది అని అంటే ఇంకా అప్పుడు చెప్పానండి మేము కూడా ఇలాగ వెళ్ళాలనుకుంటున్నాము. అప్పుడు అమ్మానే అంటే మాతానే బోధించుకున్నాము, ఇలా వెళ్ళాలి అనుకుంటున్నాము, మాకు కూడా భక్తి మార్గం ఉంది, మీరు కూడా ఆడపిల్లల కోసం అని గోమాత అని ఇలాంటి అన్ని చెప్తున్నారు కదా, మాకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయని అలా చెప్పుకోవడం వల్ల ఇంకా బాగా మా మధ్యన రిలేషన్ కుదిరింది అన్నమాట. ఓకే, అంటే 16th నుంచి 18th వరకు మీరు మాట్లాడుతున్నారు కంటిన్యూస్ గా? అంటే జనరల్ గా తనతో మాట్లాడడం, షేర్ చేసుకోవడం జరుగుతోంది? మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఓకే, సార్ వచ్చినప్పుడు ఎంతసేపు మాట్లాడుకున్నారు? అంటే భోజనం తర్వాత అంటే ఈ విషయాలు మాట్లాడుకున్నారా? ఆశ్రమం పెట్టాలని కానీ లేకపోతే ఎట్లా ఏంటనే విషయాలు మాట్లాడుకున్నారా? అప్పుడు ఆశ్రమం అనేది మెన్షన్ అప్పుడు మా మధ్యన రాలేదు, కానీ జస్ట్ క్యాజువల్ గానే మాట్లాడుకున్నాం అంతే. ఓకే, ఏం చేస్తారు, చదువుకున్నారు, నీ లైఫ్ ఏంటి అంటే, నేను ఏదో ప్రాబ్లం కోసం తనకి కాల్ చేశానని తను అనుకుంది. అసలు నా ప్రాబ్లం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే మీరు తను దైవభక్తితో వచ్చింది కాబట్టి నాకు ఆలోచన ఉందని తను రిసీవ్ చేసుకున్నారు, భోజనం పెట్టారు, నిజంగా అందరు గౌరవించినట్టే గౌరవించారు. సో మీ మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరిగిందమ్మా? అన్నా మీ మధ్య ఎటువంటి కన్వర్జేషన్ జరిగింది? అంటే ఎంతసేపు కూర్చున్నారు, ఆయన ఏం మాట్లాడారు, మీరేం చెప్పారు, ఆయనకి ఏమైనా క్వశ్చన్స్ అడిగారా మిమ్మల్ని? అంటే జనరల్గా నీ లైఫ్ ఏంటి, ఎలా ఉంటావు, ఏంటి, ఇలాంటి విషయాలు అడిగారా? అట్లాంటివి ఏం అడగలేదన్న, జస్ట్ దైవం గురించే మాట్లాడుకున్నాం చాలా సేపు, ఒక 2-3 hours మాట్లాడుకున్నాము. సో పక్కన మా మామయ్య కూడా ఉన్నారు అప్పుడు, తనతో మాట్లాడుకున్నాం. సరే పోనీ ఏం చెప్పారో చెప్తారా? అంటే ఏం మాట్లాడింది మీతో అనేది? ఏం లేదన్న, ఇదే మంచి కార్యక్రమాలు చేద్దాము. సో అంటే ఆశ్రమాన్ని మీరు ఆ రోజు మాత్రం అయితే వేరే విషయాలు మాట్లాడుకోలేదు, జస్ట్ దైవం గురించే మాట్లాడుకున్నాము. ప్లస్ తర్వాత మాత్రం ఒక ఆశ్రమము అన్న మాట వచ్చినప్పుడు నేను కూడా యాజ్ ఒక మెంబర్ గా ఉంటాను, నేను కూడా ఎక్కడో ఒకడ కూర్చోవాలి కాబట్టి, సో మీరు ఎక్కడో ఒకడ చూడండి, నేను కూడా వచ్చి కూర్చుంటానంటే ఇక అట్లా ఇంకా కొంచెం క్లోజ్నెస్ పెరిగింది అన్నట్టు. అంటే ఆ రోజు కలిసిన రోజు మీరు అడిగారా? అంటే నిజంగా మీరు సాధన చేశారా, ఎక్కడ ఉంటారు, ఎక్కడని ఆ రోజు అడగలేదా? అంటే ఫస్ట్ డే మీ ఇద్దరి మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగింది? అలాంటి సాధన గురించి నేను ఎప్పుడు అడగలేదు అన్న, ఎందుకంటే తను నిజం చెప్పాలంటే ఫస్ట్ జెన్యూన్గానే వచ్చింది. కానీ ఎప్పుడైతే ఈ జనవరి 1st వీక్ దాటి 2nd వీక్ వెళ్ళిపోయిందో అప్పుడు పూర్తిగా ఆపోజిట్ అయిపోయింది. తను ధర్మం అదే అంటున్నా, జెన్యూన్ గా తను మీ దగ్గరికి వచ్చింది, మీరు కూడా నిజంగా తనని నమ్మి మీ దగ్గరికి పిలిచి భోజనం పెట్టారు. సో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, ఎటువంటి డిస్కషన్ జరిగింది? దైవానికి సంబంధించి అనుకుందాం అనుకోండి. సో దైవాన్ని గురించి, సనాతన ధర్మం తను చెప్తోంది, మహిళలను కాపాడని చెప్తోంది, ఎట్లా కాపాడుతాను, ఎలా పోరాటం చేస్తాను అనే డిస్కషన్ చేసిందా మీతో తను? అంటే తను నేను ఇలా వచ్చానని చెప్తే, సో మేమేమన్నామంటే మీరు చేసే కార్యక్రమాలు అంటే ధర్మం గురించి, అమ్మాయిల కానీ ఈ గోమాతలు కానీ గుళ్ళు కానీ అలాంటివి ఏదన్నా ఉన్నా,
ఇప్పుడు ఈ మధ్యన పాదయాత్రలు అంటుంది, అలాంటివి ఏదున్నా కూడా మేము కూడా వచ్చి మీకు సపోర్ట్ గా నిలబడతాం, మాకు అవి చాలా నచ్చిందని చెప్పేసి అలాంటివి అయితే మాట్లాడినాం అన్న. ఫోన్ లో కూడా ఈ మొన్నటి వరకు కూడా అంటే నాకు 1 month వరకు మాట్లాడింది, 1.5 month వరకు మాట్లాడింది. అప్పటి వరకు కూడా చెప్పేదాన్ని. లాస్ట్ ఒకటి అనౌన్స్ చేసింది చూడండి, ఈ జోగులాంబ టెంపుల్లో ఏదో దీపోత్సవం పాదయాత్ర అని ఏదో చెప్పింది చూసారా, అప్పుడు కూడా ఒక అనౌన్స్ చేసాం, మీరు కనుక పాదయాత్ర చేస్తే మేము కూడా వచ్చి చేస్తాము అన్న విధంగానే మాట్లాడాం. అట్లాంటి కార్యక్రమాలకు పిలవండి మేము వస్తామని కూడా చెప్పాం. ఓకే, అలాంటివే జరుగుతుండే ఎక్కువ డిస్కషన్స్. ఓకే, ఆ రోజు చెప్పిందా తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువంటి సాధన చేసింది, నెక్స్ట్ పోరాటం ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతుంది అంటే నేను అడిగేది ఒకటే, ఇక్కడ సనాతన ధర్మం అని చెప్పినందుకే మీరు అందరూ అట్రాక్ట్ అయ్యారు. సో మహిళల పైన పోరాటం అన్నందుకే అట్రాక్ట్ అయ్యారు. ఆ దాని తాలూకు కార్యాచరణ ఇట్లా చేయబోతున్నా అలా చేయబోతున్నా అనే విషయం ఏదైనా పంచుకుందాం మీతో? అట్లాంటివి అంటే ప్రైవేట్ ఎప్పుడు పంచుకోలేదన్న. అందరికి అనౌన్స్మెంట్ ఒక వీడియో రిలీజ్ చేస్తే చూసారా, అట్లా తెలుసుకొని ఫోన్ చేస్తే అవును చేద్దాం అనుకుంటున్నా అంటే వీలైతే మేము కూడా వస్తాం చెప్పండి అని నేను కూడా అనేదాన్ని. ఓకే, సరే వీలైతే అని చెప్తుండే. కానీ తను ఇక్కడ తెలంగాణలో ఎప్పుడు చూసినా ఏపీకి వెళ్తుంది, ఎటో వెళ్తుంది. కాకపోతే మాకు ఇక్కడ వెమ్లవాడ చాలా దగ్గర కాబట్టి వెమ్లవాడకు వచ్చినప్పుడు ఇన్వైట్ చేయమంటే చెప్పేది కాదు. మీ న్యూస్లలో వచ్చిన దాన్ని బట్టి మేము వెళ్ళే వాళ్ళం, ఆయన కలవకపోయేది. ఎక్కడో మధ్యలోనే పోలీసులు అడ్డుకునే వాళ్ళు. ఓకే, సో మీకే తనని అంటే దైవంతో ఉన్నది కాబట్టి లేకుంటే అఘోరిగా మారిపోయింది కాబట్టి కలవాలి, తనతో పాటుగా సేవ చేయాలని ఒక ఆలోచన ఉంది. సో అట్లా నవంబర్ 18 తర్వాత నుంచి ఎన్నిసార్లు కలుసుకున్నారు? ఒక 3-4 times ఏమో కలిసామన్నా. ఓకే, సో అప్పటి వరకు మీకు ఫోన్లో కాంటాక్ట్లో ఉండేదా? నవంబర్ 18 తర్వాత రెగ్యులర్గా ఫోన్లో కాంటాక్ట్ ఉండేదా? ఫోన్ కాంటాక్ట్లో ఉండేది అన్న. జనవరి ఫస్ట్ వీక్ వరకు నాకు మంచిగా కాంటాక్ట్ లో ఉన్నది. మీ మధ్య ఏం జరిగేదమ్మా, ఎటువంటి కన్వర్సేషన్ జరిగాయంటే దైవ కార్యక్రమాలకు సంబంధించేదా లేకపోతే జనరల్ గా అంటే ఇట్లా ఉండాలి లైఫ్, మనం అట్లా ఉండాలి, ఇది సాధించాలి అది సాధించాలి అనే విషయాలు ఏమైనా చెప్పారా మీ దగ్గర? అలా చెప్పేది అంటే ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ వృత్తిలో ఉన్నాను కాబట్టి నువ్వు చాలా బాగా రాణించాలి, ఒక అఘోరి మాత ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, నేను చెప్పుకోవాలి సమాజంలో అని అలాంటి మాటలు చెప్తూ ఉండే. ఇంకా ఇక వేరే పర్సనల్ గా కూడా చెప్తుండే, నేను చెప్పలేను ఈ ఛానల్స్ లో, అలా మాట్లాడుతుండే. సో ఏం మాట్లాడేది మీతో డిస్కషన్ అయినప్పుడు, ఎటువంటి విషయాలు చెప్పేది మీకు? ఇప్పుడు నేను నీతో ఉండాలి అనుకుంటున్నాను, మనం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ వర్షినితో అయితే ఏ వర్డ్స్ అయితే చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా నాకు చెప్పిన వర్డ్స్. అంటే వర్షిని ఎక్కడ చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు తను, అంటే ఇలా చెప్పింది అలా చెప్పిందని వాళ్ళ పేరెంట్స్ చెప్పడమే తప్ప తను ఎక్కడ మాట్లాడలేదు. సో మీరు ఆల్రెడీ బాధితురాలుగా ఉన్నారు కాబట్టి మీ నుంచి కొన్ని వినాలనుకుంటున్నాను నేను. అంటే ఏం చెప్పేది మీకు, అంటే ఎట్లా అట్రాక్ట్ అయ్యారు తనకి, ఏం చెప్పేది మీకు? అంటే కొద్ది రోజులు మా ఫ్రెండ్షిప్ అట్లా సాగిన తర్వాత నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, సమాజానికి ఇలా అలా చేయాలన్న కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అని నన్ను పేరు పెట్టి పిలుస్తుండే, నిక్ నేమ్ పెట్టి. ఏమని పిలిచారు మిమ్మల్ని? రాధి అని పిలుస్తుంది నాది. ఓకే, రాధి అని పిలుస్తుండే, మాట్లాడుతుండే మనం ఇలా ఉండాలి అలా ఉండాలి, నేను కూడా ఒక ఆశ్రమం మీతో పాటు నేను కూడా ఉంటా కాబట్టి మనం ఇలా వృద్ధి చెందాలి, వచ్చిన వాళ్ళందరికీ డైలీ అన్నదానం చేయాలి, సాధన చేయాలి, నాకు సాధన నేర్పిస్తా అన్నది. ఇంకా చాలా చెప్పింది, అవన్నీ చెప్పుకోలేను పర్సనల్. అంటే అమ్మ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మీరు డెఫినెట్గా అందుబాటులోకి వచ్చారు కాబట్టి ఈ రకంగా ఇంకొకరు బాధితులు కావద్దు, డెఫినెట్గా ఇక్కడతో మనం నిలిపివేయాలి కాబట్టి మిమ్మల్ని తీసుకొని ఇంత మాట్లాడాల్సి వస్తుంది. ఏం మాటలు చెప్పేది? సరే మీరు కొంత దైవ కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మీరు కొంత తనని పిలిచారు, మాట్లాడారు, పాపం గౌరవించారు. కానీ వర్షిని అటువంటి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడం తర్వాత ఇంకొకరు అట్లాంటి చాలా మంది ఉన్నారట, ఇంకా నాకు కూడా తెలియదు, ఇప్పుడిప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడుతున్నాయి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా సాగే అవకాశం ఉంది. ఇటువంటి వాళ్ళు ఇంకొకసారి బయటికి రాకూడదు, బాధితులు కాకూడదంటే మీరు నోరు ఇప్పాల్సింది తప్పదిక. సో మీతో ఎటువంటి విధంగా మాట్లాడేవాడు అంటే మిమ్మల్ని బుజ్జగించినట్టుగా చూసాను. దాంట్లో ఆడియో కూడా మీరు విడుదల చేసిన ఆడియోలో లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ ఇలా చాలా వ్యాఖ్యలు చేశాడు. అంటే మీతో ఎటువంటి విధంగా ప్రేమగా మాట్లాడేవాడు, మిమ్మల్ని ఏ రకంగా మచ్చిక చేసుకున్నాడు? అన్న తన మాటలే అట్రాక్ట్ అన్న. తనతో పాటు నేను ఇదివరకు కూడా మొన్న చెప్పిన, జస్ట్ ఒక 10 days తనతో పాటు ఉండండి, ఆటోమేటిక్ పడిపోతారు. ఒక రాధిక కాదు, వర్షిని కాదు, ఎవరైనా సరే పడిపోతుంది. వాళ్ళు అదే చెప్పమ్మా, అంటే ఏం మాట్లాడతాడు, ఎటువంటి విధంగా మాట్లాడతాడు అంటే మీకు నేను అది వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపాను చూడండి, అలాంటి మాటలు. అంటే
అంగం ఉన్న వ్యక్తి కూడా మాట్లాడలేని మాటలు, అంటే అంత ప్రేమ అంటే ఆ ప్రేమ మనం భరించలేము అన్న, అంత ప్రేమిస్తుంది. ఒకేసారిగా తన మాట వినకపోతే మనం ఎదురు తిరిగామనుకోండి, ఇప్పుడు మీరు వెళ్తున్న మార్గం ఇది తప్పు, నేను అలా చాలా సార్లు ఖండించాను. నేను చాలా సార్లు నన్ను బ్లాక్ లో పెట్టి మళ్ళీ బ్లాక్ లోకి వెళ్ళి తీస్తుండే. నేను నాకు నచ్చకపోతే అది నచ్చలేదు, మీరు వెళ్తుంది తప్పు అని చెప్తే తనకు నచ్చదు, తన మాటే మనం వినాలి, అది తప్పైనా ఒప్పైనా అంతే. నాకు తెలిసి ఈ రోజున ఒక విధంగా చెప్పాలంటే ఆ వర్షిని ప్లేస్ లో నేను ఉండాల్సిందాన్ని, కానీ నేను వర్షిని లాగా నేను చేయలేదు. నన్ను అడిగింది నాతో పాటు వస్తావా, నేను తీసుకెళ్తానంటే నేను ఒకటే చెప్పేదాన్ని, నాకు ఫ్యామిలీ ఉంది, అమ్మ వాళ్ళని నేను వదిలేసి నేను రాలేదు. అంటే అమ్మ ఇక్కడ రాధిక గారు నేను ఏమంటున్నా అంటే, అక్కడ మాట్లాడింది మీతో ఒక అబ్బాయి కాదు, అలా అని చెప్పి ఒక హీరో 6 అడుగుల అందగాడు అంతకంటే కాదు, దైవ కార్యక్రమంలో ఉన్నాడు, అఘోరిగా మారిపోయాడు, మీరే అంటున్నారు అంగం కూడా లేదని చెప్పి. సో అటువంటి వ్యక్తి మాట్లాడితే మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే ఎటువంటి మాటలు చెప్పేవాడు? నిజంగానే పూజలు లాంటిది ప్రయోగించాడా మీ పైన కూడా? నాకైతే అలాంటివి అయితే ఏమో ఇంకా అది తెలీదు, కానీ ఒక్కటైతే చెప్తాను, తను మన దగ్గరికి వస్తే మాత్రం తను చెప్పినట్టు ఇంకా వింటాం అంతే, ఇంకా అదేంటో నాకు కూడా తెలియదు. నేను కూడా అలాగే నేను కలిసింది 3-4 టైమ్స్ అయినా కూడా ఓకే తను చెప్పినట్టే నేను మాట్లాడేదాన్ని, వినేదాన్ని. రోజు ఫోన్లో టచ్లో ఉండేవారా మీకు? ఎప్పుడు మాట్లాడినా నాతోటి అన్న ఎక్కువ శాతం అయితే దేవుని గురించి మెన్షన్ చేసేవాడు, భక్తి గురించి, సేవల గురించి. ఇంకెప్పుడు ఆశ్రమం పెడదాం. నేనైతే తన కోసము ఈ మన కొండగట్టు పుణ్యక్షేత్రం ఉంది కదా, ఆ చుట్టూ ఒక 4 ప్లేసులు ఎత్తి పెట్టానన్న, అవి నచ్చలేదని చెప్పారు. తర్వాత మన వెమ్లవాడ రూట్ లో ఒక 2 చోట్ల వెతికి పెట్టాను, అది నచ్చలేదని చెప్పిండు. లాస్ట్ గా వర్షం తీసుకొని వెళ్ళిపోయిండు ఈ సమయంలో. కాదమ్మా, మీతో మాట్లాడే సమయంలో రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడేవాడు కదా, అంతలా ఏం మాట్లాడేవాడు ఫోన్ లో? ఎప్పుడు చూసినా సనాతన ధర్మం, మహిళలు అనుకునే వ్యక్తికి, సాధన చేస్తాను, గంటలు నేను ధ్యానంలో ఉంటానని చెప్పే వ్యక్తి మీతో ఫోన్ మాట్లాడేంత టైం ఉంటుందా? ఏం మాట్లాడేవాడు మీతో ఫోన్ లో? అన్న నేను ఒకటి చెప్పనా, తన సాధన ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు. ఒక పొద్దున 1 అవర్, సాయంత్రం ఒక 1/2 అవర్ సాధన చేస్తాడు అనుకుంటా, నేను చూసాను. కానీ మిగతా సమయం అంతా నాకు తెలిసి మాట్లాడడానికి అంకితం చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే, నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ లో ఎంపీలో కూడా ఒక నాతోటి మాటల ద్వారానే అన్నాడు, నా దగ్గర ప్రూఫ్స్ లేవు, అంటే జస్ట్ మాట్లాడుతుండే. ఎవరో ఒక అమ్మకి 2 పిల్లల తల్లి తన బాధ చెప్పుకోవడానికి, అంటే తన హస్బెండ్ ద్వారా ఏదో ప్రాబ్లం ఉందని వచ్చిండ్రు. వస్తే ఆ అమ్మాయి ఈ అఘోరి మాతతో తన ప్రాబ్లం చెప్పుకుంటూ ఉంటే తనంటే చాలా బాగుంది, అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది రాది అని చెప్తుండే. తన్ని కూడా నేను ఇష్టపడతానేమో అన్న భయం అవుతుంది అని అంటే, ఇలా ఎంతమందిని ఇష్టపడుకుంటే వెళ్తావు, రేపటి రోజున తాళి కట్టు అంటే కూడా కడతావా అంటే, చెప్పలేము, నా దగ్గరకు వచ్చి నేను నీతోటి ఉంటానమ్మా, నేను మీతోటే ఉండాలంటే మీరు నన్ను పెళ్లి చేసుకోండి అంటే కూడా నేను తాళి కట్టేస్తాను అని అంటుండే. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అంచనా వేసుకున్నది ఏంటి అంటే, తను నాకు తెలిసి ఎంక్వైరీ చేస్తే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అమ్మాయి ఉండొచ్చు. మరికి పడితే ఇప్పుడు అన్న ఇంకొకటి, తనకు బేస్ ఏంటి తెలుసా, ఆడవాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు తను మాటలతో అట్రాక్ట్ చేసుకుంటది, అవసరమైతే అది వాడేస్తే అయిపోతుంది. సరే, మీరు అంటున్నట్టుగా మీరు ఏదైనా బాధలో ఉన్నారా? మీరు డిప్రెషన్ లో ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళి మీరు నాతో పాటుగా తోడుండండి అని మీరు అడిగితే, నేను తనకి ఆశ్రయం ఇచ్చాను, తనకి మంచిగా మాట్లాడి ఫ్రెండ్లా ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే మీరు డిప్రెషన్లో ఉన్నారా తన దగ్గర వెళ్ళినప్పుడు? లేదన్నా, నేనే డిప్రెషన్ లో లేదు. నేను అదే చెప్పాను మీకు, ఫస్ట్ అదే చెప్పాను. నా పర్సనల్ నేను డిప్రెషన్ అంటే నా పర్సనల్ లైఫ్ తోటి నేను అట్లా అయితేనే కదా నేను తన దగ్గరికి వెళ్తా. ఓకే, అవునా? ఓకే, నేను అట్లా అవ్వలేదు. ఇంకొకటి, నేను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు చెప్పుకోలేదు. తను అడిగింది కాబట్టి నా పర్సనల్ లైఫ్ గురించి ఒక 4 ముక్కలు చెప్పాను అంతే తప్ప నేను పూర్తి కూడా నేను తనకు చెప్పలేదు. ఓకే, ఏం చెప్పారు? మీ పర్సనల్ లైఫ్ గురించి ఏం చెప్పారంటే, ఆయన ఏం రాబట్టుకొని మిమ్మల్ని ఇంత అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు? అన్న పర్సనల్ లైఫ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటది అన్న. నేను ఇప్పుడు లైవ్ లో ఏం చెప్తాను, ఇప్పుడు నా హస్బెండ్ తోటి నాకు హర్రస్ జరిగింది, నేను ఒక హౌస్ అది మీకు తెలియదు, నేను అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ నేను ఇందులో చెప్పలేను, నేను ఆయనకే చెప్పలేదు, నేను అది ఇప్పుడు ఎల్లూరు శ్రీనివాస్కే నేను చెప్పుకోలేదు అవన్నీ, ఇంకా తనే నన్ను నీకేం చెప్పండి. అంటే వాటిలో నుంచి మీ దగ్గర ఉన్నటువంటి ఆ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పుకోవడం వల్ల వాటిలో నుంచి ఆయన కొంత రాబట్టుకొని తన వైపు అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేసిండు. అయితే
అంతే అన్న, తనది నేను అదే కూడా అంటున్నా, అంటే ఆయన అట్రాక్ట్ చేసుకునేంత బాధ మీ జీవితంలో నిజంగా ఉందా, ఏముందనేది తెలుసుకోవాలని ఉంది. అన్న నేను టీవీ ఛానల్స్ నేను చెప్పలేను. ఇంకోటి చెప్తా అన్న, ఇంకా మీరు ఇంత అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇంత రిస్క్ తీసుకొని నా లైఫ్ నేను ఇప్పుడు ఇందులో పనంగా పెట్టి నేను ముందుకు వచ్చినా అన్న. అసలు నాకు రావచ్చు కూడా నాకు లేదు. ఎప్పుడైతే వర్ని పెళ్లి అని అనౌన్స్ చేసిందో సాటర్డే రోజు తను అనౌన్స్ చేసింది, నేను మండే రోజు దిగాను. మధ్యాహ్నం నేను చెప్పాను ఇలా పెళ్లి అది ఇదని చెప్పేస్తాను. చెప్పిన తర్వాత సాయంత్రం వరకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇప్పుడు నాకు జరిగింది ఒక రాక్షస వివాహం. ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా 7 రకాలు ఉంటాయన్న నాకు తెలిసి. అందులో రాక్షస వివాహాలే ఇవి. ప్రతి ఒక్క ఆడపిల్లను అలా బాధలు చెప్పుకుంటే మెడలో ఒక పసుపు తాడు వేయడం అనేది రాక్షస వివాహం కిందకి వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని చేస్తే అది ఒక అసూయ వివాహం కిందకే వస్తుంది అంతే. కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇంకా చాలా ఉన్నాయన్న. నేనైతే తన గురించి మీ దగ్గర పెళ్లి ప్రపోజల్ ఎప్పుడు పెట్టాడు? మిమ్మల్ని ప్రేమిస్తున్నా అని చాలా వరకు ఆడియోలో మాట్లాడినప్పుడు, ప్రేమిస్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను, నా హార్ట్ పెయిన్ వస్తోంది, మీ దగ్గరికి వచ్చి తాళి కట్టిన తర్వాత నా ప్రేమ నీకు తెలుస్తుంది. నిజంగా మీరు అంటున్నట్టుగా అంతటి అట్రాక్టివ్ మాటలు ఎవరు మాట్లాడరు. నిజంగా మీరు అంటున్నట్టుగా అబ్బాయిలు అంతగా మాట్లాడకపోవచ్చు. ఇలా పెళ్లి ప్రపోజల్ లేదంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఎప్పుడు చెప్పాడు మీకు ఈ విషయాన్ని? నాకు డిసెంబర్ నెల అంతా తను మధ్యప్రదేశ్ లో ఉన్నాడు. ఓకే. మధ్యప్రదేశ్ లో నవంబర్ 18న ఇక్కడ నుంచి నన్ను కలిసి ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 days కి యాక్సిడెంట్ అయింది మధ్యప్రదేశ్ లో. ఇది ఎవరికి తెలీదు. అంటే తన కార్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఓకే. ఆ ఫొటోస్ అన్ని ఉన్నాయి, కార్ ఫొటోస్ కావాలంటే నేను పెడతాను. ఓకే. ఎక్కడ డ్యామేజ్ అయింది? అది ఎంపీలో అయిందని విన్నా నేను. ఎంపీలో, మధ్యప్రదేశ్ లోనే అయింది. ఓకే. అక్కడ నుంచి మీకు ఫోన్ చేశాడు. అక్కడ ఒక 1 month ఉండాల్సి వచ్చింది. తన కారు మొత్తం అంటే మళ్ళీ కొత్తగా చేసి ఇచ్చారు అన్నట్టు వాళ్ళు. ముందే షోరూమ్ ఉంటది కదా, వాళ్ళని కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఎంపీలో కూడా ఉంటది కదన్న బ్రాంచ్. ఓకే. డిసెంబర్ నెలలో అఘోరి మాత కారు రిపేర్ కి వచ్చిందా రాలేదో తెలుసుకోండి మీరు. ఓకే. ఆ 1 month తను ఒక పాపం భక్తులు ఒక రూమ్ ఇచ్చారు తనకి. అప్పుడప్పుడు మనకు ఉండే పూజలు చేస్తున్నట్టు ఒక రూమ్ లో ఐడియా ఉందా? ఓకే. ఓకే. అవును. అది తనకి ఇచ్చిన రూమ్. సో 1 month అక్కడే ఉంది కాబట్టి నాతో ఫోన్ మాట్లాడుతుండేది. రోజు మాట్లాడేవాడా మీతో? కొత్తగా విగ్ కూడా అక్కడే మధ్యప్రదేశ్ లో ఆ టైంలోనే తను చేయించుకుంది. అది విగ్గా, ఒరిజినల్ కాదా? అది కాదు అన్న, తనకున్న చిన్న హెయిర్ కి ఏదో చేయించుకుంది. నాకు కూడా దాని పేరు తెలియదు, మొన్న ఎవరు అనంగా విన్నా. ఓకే. సో డిసెంబర్ లో మీకు పెళ్లి లేదా ప్రేమ ప్రపోజల్ పెట్టాడు అయితే? అంటే తనకి ఏంటంటే నా జెన్యున్ బాగా నచ్చింది. నేను చాలా జెన్యున్ ఉంటా అన్న. నేను చాలా జెన్యున్ ఉంటా. అది బాగా నచ్చింది ఆమెకు. నచ్చి అసలు నన్ను వదులుకోవాలనుకోలేదు. కానీ నేనైతే చాలా వరకు తన మాటలకి ఏంటంటే తను చెప్తే నేను వినేదాన్ని. తర్వాత ఇది తను చెప్పింది అని చెప్పేసి నేను మళ్ళా నా ఆలోచనలు నేను ఉండేదాన్ని. లేకపోతే ఈ రోజున మరొక శ్రీవర్షిని లైఫ్ స్పాయిల్ అవుతుంది. అదే అమ్మ, మీకు ఎప్పుడు ప్రపోజ్ చేసింది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పింది? మాటల మధ్యలోనే మనం కలిసి ఉండాలి, చెయ్యాలి, మనం ఇట్లా చేసుకుందాము, నాకు నిన్ను చూస్తే నాకు వదులుకోవాలనిపించట్లేదే అని ఇలాంటి కొన్ని ఇక చాలా లోతైన అంటే నిజమైన ప్రేమికులు మాట్లాడతారు చూడండి, అట్లా మాట్లాడుతుండే. సో ఇక అనుకుంది. కానీ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా మెడలో ఒకటి వేసేస్తుంది అని చెప్పేసి నేను కూడా అనుకోలే. అంటే నేను వెళ్ళి ఇట్లా నిలబడ్డాను, ఏదో మాట్లాడుతూ ఇలా అంటే అది సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇంకా వేసేయడమే మెడలో. మనం అది ఇదేంటిది అని చూసుకునే లోపు ఇంకొకటి వేసేస్తుంది ఇంకా. కానీ ఒకటే అన్న, తను జనవరి 1న ఎంపీలో లేదు, తెలంగాణలో ఉంది. కావాలంటే ఇక్కడ మన జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్ లో ఒకసారి వీడియో ఉంటే తెప్పించుకొని చూడండి అన్న. డెఫినెట్గా ట్రై చేద్దామమ్మా. నేనేమంటున్నా అంటే డిసెంబర్లో మీతోని కలిసి ఉండాలి, మనం కలిసి జీవించాలని చెప్పినప్పుడు మీకు అర్థమైందా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఇట్లా మాట్లాడాలని చెప్పి? దట్టు మీరు చేసుకుంటుంది ఒక అబ్బాయి మీతో మాట్లాడుతున్నాడు కాదు, ఆయన మహిళా రూపం, కానీ ఆయన ఆలోచనలు మొత్తం అబ్బాయి అని మీరే అన్నారు. సో మీతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా అబ్యూజివ్గా మాట్లాడేవాడా? అంటే కొంత మనం సభ్య సమాజంలో మాట్లాడుకోలేని భాషని అబ్బాయిల ఆలోచనతో మాట్లాడేవాడా? మాట్లాడేవాడన్న. అందుకే నేను కొన్ని చెప్పలేను అన్న. మాట్లాడేవాడు. అంటే ఎటువంటి, అంటే మీరు దాన్ని పూర్తిగా ఎగ్జిబిట్ చేయకండి, బట్ ఎటువంటి విషయాలపైన మాట్లాడేవాడు ఆయన?
అంటే ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారు అన్న, ఓకే, ఆ విధంగా చెప్పేవాడు. నేను అనేదాన్ని, నువ్వు అమ్మాయి రూపంలో ఉన్నావు కదా, ఇలా మాట్లాడుతున్నావు అంటే, నేను సగం అమ్మాయిని సగం అబ్బాయి, నాకుండే ఫీలింగ్స్ నాకు ఉంటాయి అని చెప్తుండే. కానీ మీరు చూస్తున్న అల్లూరి శ్రీనివాస్ మీదికి వేరు, లోపల వేరు అన్న. ఓకే. అంటే మీకు పూర్తిగా తెలుసు కాబట్టి అడుగుతున్నామా, కామవాంఛ కోరికలు ఆయనకు ఉండేవా? ఉన్నాయన్న, ఉన్నాయి, లేవని చెప్పాను. 100% 200% ఉన్నాయి. మిమ్మల్ని ఎప్పుడైనా అటువంటి విధంగా అబ్యూజివ్గా మాట్లాడా? మాటలైతే మాట్లాడాడు, కానీ పక్కన కూర్చున్నప్పుడు కూడా విచిత్రంగా ఇక అవి ఓకే అంతే, ఇంకా డాష్. ఓకే. అంటే ఆయన మీరు 3-4 సార్లు కలిశానన్నారు కాబట్టి, అంటే డైరెక్ట్గా స్ట్రైట్గా అడుగుతున్నాం, ఎందుకంటే ఇది తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయిలు చూస్తున్నారు కాబట్టి, ఇంకా ఎవరైనా మీలాగా ఇటువంటి దురాలోచన ఉన్నా, లేకపోతే పాపం వాడు నిజమని నమ్మినా కూడా, అఘోరి నిజమని నమ్మినా కూడా వాళ్ళ నుంచి కొంత అవేర్నెస్ రావాలి కాబట్టి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని, సెక్స్ ఆలోచనతో ఉండేవాడా ఆయన? అటువంటి దురుద్దేశంతో చూసేవాడా? అటువంటి విధంగా మాట్లాడేవాడా, ప్రవర్తించేవాడా? ఉన్నాయన్నా, ఉన్నాయనే చెప్తున్నాను. నేను లేవని చెప్పాను, నేను ఉన్నాయనే చెప్తున్నాను. నేను కూడా ఇంత తెగించి నేను ముందుకు ఎందుకు వచ్చానంటే, నాలాంటి ఆడపిల్లని నాకు తెలిసి రాష్ట్రానికి ఒకదాన్ని పెట్టుంటాడు, వాళ్ళు రాకపోవచ్చు, కనీసం కాంటాక్టుల్లో మెసేజ్ రూపంలోనన్నా వాళ్ళు ముందుకు రావాలనే నేను చాలా తెగించి వచ్చాను. ఈ రోజున నేను రావడం వల్ల నా ఫస్ట్ లైఫ్ బేస్ చేసుకొని నన్ను అందరు తిడుతున్నారు తెలుసా అన్న. ఈ రోజున నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, నా ఇంటి ముందు, బట్ ఐ అప్రిషియేట్ యు అమ్మా, నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను నేను. మీలాంటి వాళ్ళు బయటకు వచ్చారు కాబట్టి అసలు రూపం అనేది బయటపడింది, లేకపోతే ఇంకా బాధపడే వాళ్ళేమో. అన్న వినండి, ఒక మాట వినండి. నేను లైవ్ లో చెప్తున్నాను, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఈ రోజున నన్ను వెలివేస్తుంది అన్న. నేను ఏదో తప్పు చేశానని తెలుసా, నేను నిజంగా ఏ తప్పు చేయలేదు. నన్ను అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఇలాంటి మిస్టేక్ ఇంకే ఆడపిల్ల విషయంలో జరగద్దు. ఎల్లూరి శ్రీనివాస్ ఈ రోజున ఏమన్నాడు, చనిపోతా అంటే భయపడే కదా చనిపోతా అంటున్నాడు. నిరూపించుకోవచ్చు కదా, జన మధ్యలోకి వచ్చి నిరూపించుకోవచ్చు కదన్నా, ఎందుకు నిరూపించుకుంటలేడు చెప్పండి? అర్థం అవ్వట్లేదా? నేను ఫేక్ అన్నది ఆ అమ్మాయి అప్పుడు అంటుంది, నేను ఫేక్ అన్నది. ఈ రోజున వర్షిని వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఫేక్ ఎవరన్నా. ఇంకొకటి, ఆ అమ్మాయి మన జీ తెలుగులో ఒక 15 days బ్యాక్ ఒకటి మీ ఛానల్స్ ద్వారానే ఒకటి అనౌన్స్ చేస్తారు, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, తల్లి కూతుర్ల పెళ్లి ఏంటి అని అన్నాడు. మరి ఈ రోజు ఏ తల్లిని పెళ్లి చేసుకున్నాడు, ఏ కూతుర్ని చేసుకున్నాడు? అంటే ఆయన మాటలు అబద్ధమా నిజమా అన్న? ఫేక్ ఎవరన్నా ఈ రోజు, నేనా అతనా? మీరే చెప్పండి అన్న. ఇంకొకటి, ఎల్లూరి శ్రీనివాసు చనిపోతా అంటున్నాడు కదా, నిజంగా చెప్తున్నా 100కు 200% చచ్చిపోనివ్వండి. అమ్మాయి గురించి నేను ఆ ఎల్లూరి శ్రీనివాసు చనిపోయినండి, ఆయనకు 3 ఆప్షన్లు అన్నా. ఒకటి, ఆయన చచ్చిపోవాలి. రెండోది ఏంటంటే జనాలను కొట్టి చంపాలి. మూడోది ఏంటంటే చట్టం అతన్ని కఠినంగా శిక్షించాలి. ఇదే నేను కోరుకుంటున్నా, నాలాంటి ఆడపిల్లలు కూడా అదే కోరుకుంటున్నారు. చాలా మంది ఎందుకు వస్తారు నేను చెప్పనా అన్న? ఒకటి చెప్తాను, నాకు ఇన్సిడెంట్ జరిగింది, అది ఇప్పుడు జరిగి 1 month అవుతుంది. ఎల్లూరి శ్రీనివాస్ గురించి ఒక అమ్మాయి నాకు పర్సనల్ గా కలిసి ఒక మాట చెప్పింది, తన్ని నమ్మొద్దు, తను మీదికి కనిపించినంత సాఫ్ట్ కార్నర్ కాదు. ఈ అంటే రైట్ హ్యాండ్ కో లెఫ్ట్ హ్యాండ్ కో ఆమెకు ఒక అమ్మవారుది పచ్చబొట్టు ఉంటది, అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని వచ్చింది. అంటే నాకు కాంటాక్ట్ కూడా అవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ కాంటాక్ట్ అయితే రేపటి రోజున ఏదైనా కాల్ లిస్ట్ తీస్తే నా నంబర్ వస్తుందని నేను మీకు చెప్తున్నాను మేడం అని అన్నారు. అంటే నన్ను చూసింది తనతోటి 2-3 సార్లు. అమ్మాయి ఎవరైనా, తనకి తెలుగు రాదు సరిగా, హిందీలో మాట్లాడింది. ఎక్కడమ్మా, ఎక్కడ కలిసింది మిమ్మల్ని? సార్ నాకు కరీంనగర్ లోనే కలిసింది సార్. ఎందుకంటే నన్ను కరీంనగర్ అంటే మా ఊరికి అవుట్స్కట్ లో టెంపుల్ లో నన్ను కలిసినప్పుడు చాలా మంది అఘోరి వచ్చిందని చెప్పేసి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిండ్రు. సో అందులో ఈ పర్సన్ కూడా వచ్చారట, నాకు తెలియదు అప్పుడు. సో నేను నా వెహికల్ ఉండేది, నాకు స్కూటీ ఉంది, ఆ నెంబరు తీసుకొని అడ్వకేట్ సింబల్ ఉంటది నా వెహికల్ కి, అది తీసుకొని నన్ను కోర్టు అప్రోచ్ అయింది సార్ అన్న. ఇంకా నేను అప్పుడు కూడా నేను అఘోరి మాతను నేను నమ్మలేదు. అంటే తను ఏ భాషలో మాట్లాడిందమ్మా? అంటే మీ రకంగా ఇంకో భార్యతో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ మాటల్లో. ఏ భాషలో మాట్లాడింది తను? అంటే తను ఇటు సైడ్ కాదన్న, నార్త్ సైడ్, అటు ఇంకేటో నాకు తెలియదు నార్త్, బట్ సగం అది ఏమంటారన్న కొద్దిగా తెలుగు అంటే అది కొంచెం ఇది కొంచెం మాట్లాడింది. ఎంత జస్ట్ ఏం చెప్పింది మీకు? ఏం చెప్పింది ఆమె? ఏం లేదన్నా, ఈ అఘోరి ఆమెను నమ్మకు అండి అని తన లాంగ్వేజ్ లో చెప్పేసి వెళ్ళిపోయింది. నేను తన పేరు అడిగితే కూడా నేను చెప్పను అని చెప్పేసి వెళ్ళిపోయింది.
కానీ తన హ్యాండ్ కి మాత్రం ఒక పచ్చబొట్టు అయితే చూసాను అన్న, ఏదో అమ్మవారిది నాకు ఆఫే కనిపించింది, బహుశా దుర్గా సంథింగ్ అటు సైడ్ అదే వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు కదా అమ్మవారిని. అవునవును. అది చూసాను. ఎప్పుడు చెప్పింతాను అంటే మీకు మ్యారేజ్ అయిందని అన్న తర్వాత చెప్పిందా లేక అంతకంటే ముందే చెప్పిందా? అంటే జనవరి 1 తర్వాతనా ముందా? అంటే జనవరి 2nd వీక్ లో అనుకుంటా మేబీ. అంటే అప్పటికే మిమ్మల్ని తాళి కట్టేశాడు. వినండి, అప్పుడు మాకు జనవరి 2nd వీక్ కాదు, జనవరి 26 కు మాకు 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 కోర్టులో ఏంటంటే గేమ్స్ ఆడిపిస్తారన్న. ఓకే. సో ఆ టైంలో మేము గేమ్స్ ఆడుతున్నాం, అంటే ఆ టైంలో నన్ను అప్రోచ్ అయింది ఆ అమ్మాయి. ఫేస్ అంటే నాకు అంటే కళ్ళు కూడా ఇప్పటికీ నాకు గుర్తు అంతే. ఓకే, ఆ రోజు చెప్పింది. అప్పటికి మీకు వివాహం అయిపోయింది, జనవరి 1 రోజు మీకు ముళ్ళ తాళి కట్టేశారు కాబట్టి అయిపోయింది. ఇక అది అన్న రాక్షస వివాహం అన్న. ఈ దరిద్రునితో అందరు రాక్షస వివాహాలే చేసుకుంటున్నారు. ఇంకా అంత మంచి పేరు పెట్టకండి ఆ దరిద్రునికి, ఎందుకంటే వానికి తాళి విలువ తెలియదు. వానికి తాళి విలువ తెలియదన్న. అవసరమైతే నా దగ్గర కత్తి ఉంది, ఇంకొకటి ఏమంటాడు నా దగ్గర అది ఏదన్నా ఈ మధ్యన ఏదో గన్ అంటున్నాడు, ఇవి చెప్పి బెదిరించి ఏదో చేస్తాడు తప్ప వేస్ట్. ఇప్పుడు ఈ వర్షిని కూడా చాలా ఫేక్ అని వైరల్ అవుతున్నాయి. ఇందులో మాట్లాడతాను, అవి కూడా మాట్లాడదాం. కానీ ఒకటి చెప్పండి, మీ పైన ఎప్పుడైనా అబ్యూజివ్గా ఆయన ప్రవర్తించాడా? కలిసినప్పుడు కానీ ఫోన్లో కానీ దుర్భాషలు ఆడడం, ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, నేను డైరెక్ట్ అడగలేకపోతున్నాను, మీకు అర్థమై ఉంటుంది బహుశా, అటువంటి విధంగా ప్రవర్తించాడా? అంటే అన్న చెప్పుకోలేము. అంటే జరిగింది, మిమ్మల్ని బాధించలేదు అంటే సరిపోతుంది. నిజంగా బాధించాడు, ఈ రకంగా బాధపడ్డానని చెప్పండి సరిపోయింది. ఎస్ అనే చెప్పండి అన్న. ఓకే ఓకే, మీ పైన దురుసుగా ప్రవర్తించాడు అయితే. అంటే వివాహం అయింది అన్న తర్వాతనా అమ్మా, లేకుంటే అంతకంటే ముందు డిసెంబర్లోనేనా? అయిపోయిన తర్వాత అంటే నన్ను కాకముందు నుంచే తనకి ఉందిలేండి. ఓకే. సో ఆ వివాహం ఎక్కడ జరిగిందమ్మా? అంటే ఎలా చేసుకున్నాడు వివాహం? అది టెంపుల్లో అన్న, హనుమాన్ టెంపుల్లోనే. అది జనవరి 1న. తనేమో ఇక్కడ లేనని చెప్తున్నాడు. జనవరి 1న వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకున్నాడు కదా, బర్త్డే సెలబ్రేషన్. అదొక వీడియో వైరల్ అయింది, గుర్తుందా? ఓకే ఓకే, కావాలంటే నా దగ్గర కూడా ఉన్నట్టుంది, నేను పెట్టమంటే పెడతా. ఓకే. అంటే ఇక్కడ మీ దగ్గర ఆలయంలోనేనా అది? కొండగట్టుకి వెళ్ళారు? కొండగట్టు దగ్గరలోనే. అయితే అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాక నా దగ్గరకు వచ్చిండు. ఓకే. ఒక సర్ప్రైజ్ అని అనుకున్నాం కానీ మరి ఇంత పెద్ద సర్ప్రైజ్ అనుకోలేను. ఓకే, సడన్ గా వచ్చేసిండా? ఫోన్ చేసి చెప్పాడు నేను వస్తున్నానని చెప్పి ఇలా మాట్లాడాడు ఏమైనా? లేదు, ఫోన్ కాంటాక్ట్ లోనే ఉన్నాడు. వచ్చేటప్పుడు నాకు ఫోన్ కాంటాక్ట్ లోనే ఉన్నాడు. ఓకే. కాదమ్మా, ఇక్కడ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని డైరెక్ట్గా, ఎందుకంటే చాలా మందికి అనుమానం ఉంది కాబట్టి. మీరు బేసిక్గా అడ్వకేట్ అంటున్నారు, అంతా బాగానే ఉంది, దైవ కార్యక్రమంలో ఉన్నారు, మీ కుటుంబీకులు కూడా విప్లవకారులు అని చెప్తున్నారు. సో ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు ఒక వ్యక్తికి అట్రాక్ట్ అయ్యారంటే ఓకే, ఆయన ఇంతలా మీ పైన అబ్యూజివ్గా ప్రవర్తించినా, మీ పైన పిచ్చి పిచ్చిగా దురుసుగా మాట్లాడినా ఎందుకమ్మా బయటకు రాలేకపోయారు? బెదిరించాడా మిమ్మల్ని? ఏదైనా లోబరుచుకున్నాడా, లేకపోతే మీ పైన పూజలు లాంటిది ఏదైనా చేసి మీరు బయటికి మాట్లాడకుండా చేశాడా? బెదిరించడం అంటే కామన్ గా మాట్లాడిండు అన్న. సో నువ్వు అంటే అది పర్సనల్ గా బెదిరింపు అంటే నాకు ఉన్నది, నేను లేదు అని చెప్పాను. కానీ మీరు ఒక అడ్వకేట్ ఎలా మోసపోయారంటే, అడ్వకేట్ ఒక మనిషే కదన్నా. నేను తప్పు పట్టట్లేదు, కానీ ఇంతలా ప్రవర్తించినా ఎవరు ఒకరికి చెప్పాల్సింది కదా అన్నా. అంటే ఇంతలా మీ పైన దురుసుగా ప్రవర్తించినా కూడా అన్ని రకాల అవగాహన ఉన్న మీరు ఎవరికో ఒకరు చెప్పాల్సింది, పోలీసులకైనా చెప్పాల్సింది, ఇంట్లో బంధువులకైనా చెప్పాల్సింది అన్న. ఇంకొకటి, ఇంతగా అలా ప్రవర్తించిండు అంటే ఆ మాత్రమన్నా నేను కట్టుదిట్టం చేశాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లేకపోతే నేను అంతగా నా మైండ్ మెచ్యూరిటీ లేకపోతే నా లైఫ్ ఇంకా లోతుకి వెళ్ళిపోతుండే తెలుసా అన్న. నేను అక్కడికే అడ్డుకట్టాలేస్తాను కదా ఈ మాత్రం అన్నా. తన గురించి అర్థమైపోయే కదన్న నేను పక్కకు తెలియాను. ఇంకొకటి అన్న, నేను కొంచెం దూరం అవడం, తన మాటలకు నేను వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనే ఈ రోజు నన్ను చాలా దూరం పెట్టిండు. చాలా అంటే చాలా దూరం పెట్టిండు. నేను అలర్ట్ గా ఉన్నాను కాబట్టి నన్ను ఇంకా చేయకుండా అంటే ఏం చేసేవాడు అని మీ అనుమానం? ఎప్పుడు చూసినా నువ్వు ఒక అడ్వకేట్, నేనేమన్నా ఏమన్నా నా మీద ఏమన్నా కేసులు వేస్తావా, నీతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నాకు చాలా దొరకలేదన్న. నేను చాలా ట్రై చేశాను కూడా. నాకు ఈయన అంటే ఆయన మాటలు అవన్నీ బట్టి
ఈ రోజున్న మాట రేపు ఉండదన్న. రేపు కాదు, ఒక హాఫ్ డేలో ఉండదు ఆ మాట. అవును, ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. కానీ నేనేమంటున్నా అంటమ్మా, మీ పైన నేను ఇంకా అలర్ట్గా ఉన్నాను కాబట్టి ఇక్కడతో ఆగిపోయింది, లేకపోతే ఇంకా చాలా దారుణం అయిపోయేది అని అంటే ఏం చేసేవాడు? ఇప్పుడు నేను చెప్పాడా? ఇంకా మాటలు అంటే అన్న, నేను ఇంతకుముందు మీరు ఒకటి అన్నారు, నేను ఇంతకు మించి నేను ఎక్కువ అడగలేను అన్నారు, అంతే. ఇంకా ఓకే, నేను చెప్పలేను. కానీ నేనైతే చాలా వరకు అలర్ట్ అవుతున్నా అన్న, నేను ఉన్నాను. కానీ నాకంటే పెద్ద పెద్ద వాళ్ళే ఆయన చేతిలో మోసపోయారని తెలిసి నాకు కూడా బాగా బాధ అనిపించింది. ఎవరమ్మా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు? వర్షిని పేరు ఒకటేనా? నేను ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు అంటే పెద్ద పెద్ద వాళ్ళంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గానీ, పాప ఆవిడ కూడా నేను లైన్ లో ఉన్నప్పుడు అప్పుడు ఫోన్ మాట్లాడుతుండే, నేను ఆవిడ మాటలు కూడా నేను విన్నాను. ఆవిడ కూడా చాలా మంచిది. మీతో కలిసినప్పుడు ఫోన్ లో మాట్లాడినప్పుడు షేర్ చేసుకునేవాడా? అని ఇట్లా వెళ్తున్నాను, నాకు డబ్బులు ఇట్లా వస్తున్నాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఏమని అడగలేదా మీరు? నేను అడిగాను. అడిగితే భక్తులు ఇస్తున్నారు అని చెప్తుండే గానీ నాకు ఈ విషయంలో నేను నమ్మేదాన్ని కాదు. ఎందుకంటే ఆయనకు నిజంగానే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది విన్నా. కానీ ఇంకా వెనకాల ఇంకేదన్నా పెద్ద పెద్ద వ్యక్తులు ఉండి ఏదో చేపిస్తున్నారన్న చిన్న నాకు థింక్ వచ్చేది ఉండే. నేను అడిగే క్వశ్చన్లు ఆయనకి ఎలా ఉంటాయో తెలుసా అన్న, ఒక డిటెక్టివ్ అడుగుతున్నట్టు ఉంటుండే, అతనికి పొడిచినట్టు ఉంటుండే. అందుకే నన్ను కొంచెం దూరం పెట్టిండు, నేను కూడా దూరం జరిగాను. ఈ బుద్ధి నా మీద చూపిస్తున్నావా, నువ్వు నన్ను అడిగే అంత స్థాయికి నువ్వు ఎదిగినావా అంటుండే ఎప్పుడు. సో జనవరి 1న పెళ్లి జరిగే సమయంలో మీతో పాటు ఇంకెవరు ఉన్నారమ్మా? అంటే ఇప్పుడు అందరికి ఒకటే డౌట్. అసలు అఘోరి కూడా నేను అడిగినప్పుడు నాకు ఆధారాలు చూపించండి అని అంటుంది. ఏదైనా మీ దగ్గర ఆధారం లాంటిది కానివ్వండి, ఇంకెవరైనా చూసిన వాళ్ళు కానివ్వండి, దాని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న? ఆ రోజైతే ఎవరు లేరు అన్న, జస్ట్ సర్ప్రైజ్ గా వచ్చిండ్రు. నాది వెళ్ళే రూట్ లోనే టెంపుల్ కాబట్టి రోడ్డుకే ఉంటుంది కాబట్టి జస్ట్ నన్ను కలిసి ఒక 20-25 మినిట్స్ జస్ట్ మాట్లాడి నాకు ఒక విగ్రహం ఇచ్చారు. నాకు అంటే అది కాలబడిన విగ్రహం, తన పూజ చేస్తా ఉంటది ఒకటి, ఆ విగ్రహం ఇచ్చారు. సో అది ఇదంతా తతంగం అయిపోయిన తర్వాత నేను మా మామయ్యకు కాంటాక్ట్ అయిన తర్వాత కాదు, అప్పటికే మీరు మాట్లాడుతున్నారా? అంటే మాట్లాడుతున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటానా, ఆడియో మెసేజ్ వచ్చింది మీకు, నేను వచ్చినాక తాళి కడతా పిల్లామా అంటూ కూడా మాట్లాడాడు. అంటే మీకు అప్పటికే ఐడియా ఉంది తాళి కడతాడని? అంటే అన్న, నేను మాట్లాడుతుండే మాటలకు చేతలకు తేడా ఉంటది కదన్న. ఓకే, ఎక్స్పెక్ట్ చేయలే నేను అలా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. జస్ట్ మాట్లాడతాడు, సరే పోనీ. ఆయన ఒకటే మాట అంటుండే అన్న, నేను ఆనందాన్ని వెతుక్కుంటున్నాను, నాకు ఇంత మంచిగా నాకు ఇంకెవరు దొరకలేదు, ఇంతగా ప్రేమగా చూసుకునే వాళ్ళు నాకు ఎవరు దొరకలేదు. ఇంకొకటి అన్న, నేను ఒక 2 times ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాను నేను కాన్ఫరెన్స్ కాల్లో. వాళ్ళ మదర్ తో గానీ వాళ్ళ ఫాదర్ తో గానీ నేను మాట్లాడానన్న, మాట్లాడిపించిండు. ఇది రాధి అనేది నా మనిషి, నన్ను చాలా బాగా చూసుకుంటది, నేను దీంతో ఉండాలనుకుంటున్నా అని చెప్పిండు. ఇంకొకరి జనవరి 1st నాడున వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకున్న రోజున కూడా నాతో ఫోన్ మాట్లాడిపించిండు. వాళ్ళను ఏదో అంటే నేను పెద్ద మనుషులు కదా అని చెప్పేసి ఆంటీ అనో అంకుల్ అనో పిలిస్తే అట్లా పిలువకు, తెలుగులో పిలువు, నువ్వు తెలుగులో పిలువు అని అంటుండే. ఏమని పిలిచేవారమ్మా మీరు? నేను అది ఆంటీ అంకుల్ అని పిలిస్తే నన్ను అత్తమ్మ అని పిలువవే, మామయ్య అని పిలువవే అని అంటుండే. సరే, తన ఆనందాన్ని ఎందుకు కాదనాలని నేను పిలిచేదాన్ని, కానీ తర్వాత నేను నవ్వుకునేదాన్ని అన్న, ఇదేందిరా బాబు అని. సో జనవరి 1 రోజు అప్పటికే తాళి కడతాడన్న విషయం మీకు తెలుసు అయితే? అంటే ముందుగా ఆయన చెప్పాడు, ఆడియో మెసేజ్ చెప్పాడు కాబట్టి మీరు నమ్మలేదు అది, అంటే నిజంగా జరుగుద్దేమో ఆలోచనలోనే ఉన్నారు అప్పటికి అన్నా? అంటే జనవరి 1 రోజు తాళి కడుతున్న విషయం మీకు తెలియదు, వాడికి మీ ఆడియో మెసేజ్లు వచ్చాయి, కానీ జరుగుద్దా ఏదో మాటల వరకే అయిపోతుందే అనుకున్నారు మీరు, అంతే? జస్ట్ మాటలే అన్న, అన్ని మాటలే అనుకున్నాను. కానీ ఎవరు కానీ నేను ఇచ్చేస్తా వచ్చేస్తా అంటారు. ఇప్పుడు అతనే కదన్న, నేను ఎక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పోతా, అటు పోతే ఇటు పోతా అన్నాడు. ఎక్కడ వచ్చి నిలబడ్డాడు అన్న చెప్పండి? అవును. సో ఆ రోజు డైరెక్ట్ గా వచ్చి తాళి కట్టేశాడా? ముందుగా ఏమైనా మాట్లాడా? అంటే నేను తాళి కడతాను ఇక నుంచి నువ్వు నా భార్యవి ఇట్లా మాట్లాడా? అంటే ఫోన్ లో అంటే నాకు ఇప్పుడు మీరు వాయిస్ మెసేజ్ విన్నారు కదన్న, అలా మాట్లాడుతుండే. కానీ చేతులు జరుగుతాయా? తను ఒక ఆడ రూపంలో ఉన్నారు, నేను ఒక ఆడపిల్లను కదా, అది సరే పోనీలా తన ఆనందం కదా అని తన ఆనందానికే నేను అంతే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత లోతుగా నేను పోలేదు కదమ్మా. ఆడియో కూడా నేను విన్నాను, ఆడియో విన్నాను. దాంట్లో మిస్ యూ, కిస్ యూ, లవ్ యూ ఇవన్నీ మాట్లాడాడు కదా. నేను ఇప్పుడు చూపించదలుచుకోలేదు, ఎందుకంటే మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి.
అంతలా ఆనందం ఆయన పెట్టాల్సిన అవసరం మనకి ఏముందమ్మా, నాకు అర్థం కాదు. అంటే సనాతన ధర్మం అన్నాడు, ఆడవాళ్ళని రక్షిస్తానన్నాడు, అటువంటి వ్యక్తి అంత ఘోరంగా మాట్లాడుతాడు, అంతకు మించి మాట్లాడాడు మీ దగ్గర, నాకు తెలుసు, బహుశా మీరు చెప్పలేకపోతున్నారు. కానీ అటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంతలా? ఆయన గురించి జెన్యూన్ కాదనే తెలియలేదా మీకు? అప్పుడు కూడా ఇన్ని వార్తలు వస్తున్నాయి, ఇక్కడ హై డ్రామా, అక్కడో హై టెన్షన్, పోలీసులు ఆయనతో తీసివేయడం అన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అనుమానం కలగలేదా మీకు? నేను వదులుకుందాం అనిపించలేదా? అన్న ఆయన వచ్చిన కొత్తలో జనాలందరూ పాజిటివ్ గానే అన్నారన్న, ఇప్పుడు అందరు నెగిటివ్ అంటున్నారన్న. అవునవును. అంటే ఇప్పుడు నేను కూడా ఒక జనంలో ఉన్నా కాబట్టి నేను కూడా అలాగే అనుకోవచ్చు కదా. అంటే జనం కేవలం ఆయన తిరిగే వరకే చూసారు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని చూసింది మీరు ఒక్కరే. నేను ఎంతో కొంత తన గురించి తెలుసుకున్నాను కాబట్టి నేను కూడా దూరంగానే ఉన్నాను. కాకపోతే ఏంటంటే తను చాలా మంది అమ్మాయిలతో ఆడుకున్నాడని నేను తెలుసుకున్నా, కానీ నా దగ్గర ప్రూఫ్స్ లేవన్నా, నోటి మాటలు తప్ప నా దగ్గర ప్రూఫ్స్ లేకుండే, అందుకే నేను ముందుకు రాలేదు. అదే అంటున్నా, అన్ని తెలిసిన మీరు ఆయనకి ఎట్లా అంత దగ్గరగా అయిపోయారు? మళ్ళీ అదే క్వశ్చన్ ఇస్తున్నారా అంటే నేను అడిగారు ఒకటమ్మ, ఇక్కడ అంత ఆయన ఆడియో మెసేజ్లు ఉన్నాయి, లవ్ యూ, మిస్ యూ, కిస్ యూ, ఇవన్నీ అన్నారు కదా, ఇవన్నీ అయినా కూడా ఆయన ఆనందం కోసం చేశానన్నా అని అంటున్నారు మీరు. ఆయన ఆనందం కోసం అంతలా చేసేంతలా నిజంగా ఆయన చెప్తున్నాడు, నాకు మంత్రాలు వచ్చి అంటున్నాడు కాబట్టి వశీకరణ చేశాడు మీ పైన ఏమైనా? నాకు వశీకరణ చేస్తే నేను కూడా మరొక సెకండ్ వర్షన్ కావాలి కదన్నా. మరి అంతలా మాట్లాడిన ఆయన ఆనందం కోసం చేశానంటే నాకు కొంత ఇక్కడ ఆశ్చర్యం వేస్తోంది. ఇంత మాట్లాడిన ఆయన ఆనందం కోసం చేయాల్సిన అవసరం ఏముంది మనం? అన్న నేను కూడా వర్షన్ లాగా ఒక 10-15 days ఆయనతో ఉంటే మేబీ నేను కూడా ఆ వెనక సీటు నేనే కూర్చునేదాన్ని ఏమో అన్న, ముందు సీటు కాకపోయినా. డ్రగ్స్ ఆరోపణ కూడా వస్తున్నాయి సార్. రైట్, ఎగ్జాక్ట్ గా ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు మనతో పాటుగా, ఆజాద్ గారు. డ్రగ్స్ ఉన్నాయా ఆయన దగ్గర ఏమైనా? నాకు తెలియదు అన్న. ఆయన కారులో ఎప్పుడు మీరు పరిశీలించలేదా అన్నా? అంటే మీరున్నన్ని రోజులు ఆయన డ్రగ్స్ లాంటిది కానీ గంజాయి లాంటిది కానీ సేవించేవాడా? సిగరెట్లు తాగేవాడు, సిగరెట్స్. ఓకే. అంటే నేను ఒక్కసారే చూసాను లైవ్ లో. ఓకే. తర్వాత ఈ మధ్యాహ్నం అందరు అంటున్నారు కదా సిగరెట్లు తాగుతాడు అని, నాకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఓకే తాగుతాడు కావచ్చు. సరే, మా ఆ రోజు పెళ్లి జరిగింది, అక్కడ ఎవరు లేరు, పెళ్లి సరే రాక్షస వివాహం మీరు అంటున్న దాంట్లో రాక్షస వివాహం, ఆ రాక్షస వివాహమే జరిగింది అనుకోండి, ఆ క్షణంలో ఎవరు లేరు, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మీరు ఏం అంటే తాళి కట్టవేంటని మీరు ఆగ్రహం కావడం కానీ కోపం రావడం ఏం జరగలేదా? సరే, మీరు కూడా భర్తగానే యాక్సెప్ట్ చేశారా? లేదు, నా మీదకి చాలా కోపానికి వస్తుండే, నన్ను అంటే బాగా అగ్రెసివ్ అవుతుండే నా మీదకి, నేను ఏది మాట్లాడినా తనకు నచ్చకపోతుండే. ఆ తర్వాత ఇది ఎప్పటి నుంచి అంటే January 2nd week నుంచి నా పైన బాగా అగ్రెసివ్ అవుతుండే. అంతకు ముందు ఉన్న అది ఎల్లూరు శ్రీనివాస్ తర్వాత లేడు, మారిపోయాడు. అప్పుడే ఈ వర్షిణి అనే అమ్మాయి లైన్ లోకి వచ్చిందని నాకు విన్నా. నేను ఈ మధ్య January 1st మీ దగ్గర పెళ్లి అయిపోయి వెళ్ళిన తర్వాత మీతో మళ్ళీ ఫోన్ మాట్లాడడం, లేకపోతే నాతో పాటు వచ్చేయిక మరి నా పెళ్లి చేసుకున్నా కదా అని చెప్పడం, నాతో పాటు ఉండిపో అనడం, ఇటువంటిదైనా జరిగిందా? అంటే అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ గానైతే కాంటాక్ట్ లో లేడు అన్న, అప్పుడప్పుడు మాత్రమే చేసిండు. ఇక అంటే చాలా దూరం పెట్టేసిండు. ఇంకా 10 days. అంటే మీరు నన్ను ఆల్రెడీ తాళి కట్టేశాను కదా, నాతో పాటు వచ్చాయి ఇక అని అడగలేదు ఆయన? అట్లా అనలేదు, కానీ నాకు కొన్ని కార్యాచరణలు ఉన్నాయి, నా వెనకాల పెద్ద ప్రణాళిక ఉన్నది, నేను అది పూర్తి చేసుకొని నేను వస్తాను, ఎట్లా ఇక్కడే ఒక ఆశ్రమం అనేది ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చు అని అన్నాడు. ఓకే, అంతే. ఓకే. సో అంటే అన్న ఒకటే, తను ఉన్నా లేక మేము చెప్పండి. అంటే తను మాతో ఉన్నా లేకపోయినా మేము చేసే సేవ మేము చేసుకునే వాళ్ళం అన్న, తన మీద మేము డిపెండ్ అవ్వలే, తనే మా పైన డిపెండ్ అయ్యారు యాక్చువల్ గా. సో ఏంటి మరి ట్రాన్సాక్షన్ ఏంటి? మీ ట్రాన్సాక్షన్ అని కూడా పిసిఆర్ పాసిబుల్ ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మీరు డిస్ప్లే చేయండి. అంటే ఏంటమ్మా, ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆయనకి? అన్ని డబ్బులు ఎందుకు కొట్టారు మీరు? లక్షల డబ్బులు అంటే అన్న, డబ్బులు ఎందుకు కొట్టినామంటే తన కార్ రిపేర్ ఉంది చూడండి, ఓకే, తన కార్ డ్యామేజ్ అయిందని చెప్పాను నేను, కావాలంటే ఫోటో పెట్టమంటే పెడతాను నేను మీకు. ఓకే. దానికి అంటే తను నాకు రిటర్న్ ఇచ్చేస్తా అన్నారు, సో నేను అందుకు నేను ఇవ్వాల్సి వచ్చింది అంతే. అది కూడా నా అమౌంట్ కాదులేండి అని, సో నాకు అరేంజ్ చేశారు అంటే
మా మామయ్య కొన్ని, మా బ్రదర్ కొన్ని, ఉమ్, రేపటి రోజున ఎట్లా ఉంటాం కదా, ఉమ్. సో అలా కొన్ని ప్లాన్ చేస్తే నేను నా ద్వారా ఇవ్వాల్సి వచ్చింది అంతే. అంటే మీరు ఒక్కరే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం నమ్మింది అఘోరిని. అవును అమ్మ మామయ్య వాళ్ళు. సో మీరు ఇంకా ఏమన్నా అడగాలనుకుంటే కూడా నేను మాట్లాడతాను, మీ మామ వాళ్ళతో కూడా మాట్లాడతాను. ఒకసారి మీ నుంచి ఇంకొన్ని విషయాలు. అంటే డబ్బులు ఇన్ని లక్షల డబ్బులు కొట్టారు కదా, అంటే మీ నుంచి డైరెక్ట్గా డబ్బులు అడిగేవాడా, నాకు డబ్బులు కొట్టమని అడిగేవాడా? అడుగుతుండే పెట్రోల్కి నాకు డబ్బులు లేవు అని, ప్లస్ ఏమంటారు ఈ మధ్యన కుక్క పిల్లని పట్టుకొని తిరుగుతున్నారు, దానికి ఫుడ్ అని అంటుండే. ఇంతకా కుక్క ఎక్కడిది? రకరకాలుగా అడుగుతుండే తనకు. ఇంతకీ ఆ కుక్క ఎక్కడిదమ్మా? ఆ కుక్క ఎక్కడిది? భైరవ దాని పేరు, కుక్క ఎక్కడిది అది? కుక్క అది ఎవరో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పిండ్రు. తనకు ముందు ముందు నేను ఇచ్చాను, ఒక బ్లాక్ ల్యాబ్ కుక్ ఇచ్చాను నేను తనకి. ఓకే, ఇది రెండో కుక్క అయితే. ఆ కుక్క ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఆ కుక్క ఇచ్చాను కానీ అది ఎప్పుడో చెప్పారంట, అది కార్ లో పెంచుకుంటే కార్ కంటే హైట్ అయిపోతుంది అని చెప్పేస్తే అది 1 వీక్ ఉంచుకొని అది ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చి ఇది తెచ్చుకున్నాడు. మీరు ఇచ్చిన గిఫ్ట్ కుక్కని కాస్త వేరే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే తీసుకొచ్చుకున్నాడు వేరే వాళ్ళకు. ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఈ కొత్తది ఇంకో ఇచ్చిన ఆ మహిళ ఎవరు? ఎవరు ప్రొడ్యూసర్ అని విన్నా, కరెక్ట్ గా నాకు తెలీదు. కానీ ఆ కుక్కని ఇచ్చేది కూడా ఒక టైం చెప్పిందన్న, ఆ లోపే తనకి ఇవ్వాలి. అది ఎప్పుడు తెలుసా, తన ఫస్ట్ బర్త్డే రోజే నాకు గిఫ్ట్ గా కావాలన్నాడు, ఆ బర్త్డే రోజే తనకి ఇచ్చాను ఆ కుక్కను కూడా. అంటే మీరిద్దరు కలిసినాక ఫస్ట్ బర్త్డే కంటే ముందు? బర్త్డే రోజు జనవరి 1 రోజు నాకు కుక్కని ఇచ్చాను. ఓకే, మీరు ఆ రోజు కుక్కని ఇచ్చారు, మెళ్ళో తాళి కూడా కట్టేశాడు ఆయన. కుక్కని ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మీ కాంటాక్ట్ లోకి వచ్చింది? ఎప్పుడు? జనవరి 1 నుంచి తర్వాత అన్న ఒక 15 days కి వచ్చింది అన్న. నేను చాలా ఫోన్లు చేసిన రెస్పాండ్ లేదు. 15 days కి వచ్చిండు, ఏదో పెద్ద కార్యాచరణలో ఉన్నా. అప్పుడు ఈ విమ్లవాడలో దర్గాను కూల్చేస్తాను ఒక టైం పెట్టింది చూడండి, February 3 అనుకుంటా. అదమ్మా, జనవరి 1 నుంచి 15 రోజుల వరకు మీరు మాట్లాడలేదు, 15 రోజుల కాంటాక్ట్ లోకి వచ్చాడంటే ఒక నిమిషం, ఇక్కడ మీ బంధువులకి మీ మామ వాళ్ళందరూ తెలుసా మెల్లో తాళి కట్టినట్టుగా? వాళ్ళకి తర్వాత తెలిసింది. అంటే నేనే పట్టించుకోలేదు, అదొక రాక్షస వివాహం అని. ఆ తర్వాత ఇలాంటి న్యూస్లు చూసి అడిగితే సో ఇలా జరిగింది అని నేను అప్పుడు చెప్పుకున్నాను, వాళ్ళకు కూడా తెలియదులేండి. ఓకే, జనవరి 15th రోజు ఫోన్ మాట్లాడా మీతో? 15th రోజు కాదన్నా, 15th రోజు కాదు నాకు. సరే ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు. సరే, మీతో ఫోన్ మాట్లాడాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఏం మాట్లాడాడు? అప్పుడప్పుడు చేసేవాడు అన్న, 10 days కి ఒకసారో 15 days కి ఒకసారో చేసేవాడు. ఇంకా నేను కూడా తర్వాత పట్టించుకోలేదు. నేను అంటున్నాను కదా, నేను కూడా తర్వాత సరిగా పట్టించుకోలేనని. కాకపోతే ఎందుకు ఇలా దూరంగా ఉన్నావు ఎందుకు అంటే ఫోన్ చేసినప్పుడు అడిగేదాన్ని. అంటే డబ్బుల కోసం ఫోన్ చేసిన ఆయన మీరు మాట్లాడితే స్పందించకపోయేవాడా? అంటే డబ్బుల కోసం ఎప్పటికీ ఫోన్ చేసేవాడు అంటున్నారు. అర్థం కాలేదన్న. డబ్బుల కోసం మీకు ఫోన్ చేసా ఆయన అంటే మీ పైన మెళ్ళో వివాహం అయిందని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడు మధ్యలో మాట్లాడలేదు, ఇక్కడ డబ్బుల కోసం మాత్రం చేసేవాడు. అప్పుడప్పుడు డబ్బులు అడిగేవాడు, అప్పుడప్పుడు బాగున్నావా, ఏం చేస్తున్నావు, నేను ఇదే ఏమన్నా అంటే కార్యాచరణ. ఓకే, సో డబ్బులు ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేసావు? ఎంత డబ్బులు మోసపోయావమ్మా ఇప్పటి వరకు నువ్వు? డిస్కనెక్ట్ అయిపోయిందా? తను డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ అందుబాటులోకి వస్తారు. మా వాయిస్ వినపడుతుందా? అది చెప్పండి అన్న, వినిపిస్తుంది. అంటే ఇప్పటివరకు ఎంత డబ్బులు ట్రాన్సాక్షన్ చేసావు, ఎంత మోసపోయావమ్మా? నేను అవి సబ్మిట్ చేశానన్నా, నేను ఇప్పుడు చెప్పలేను. నేను సరే, అప్రాక్స్ కొన్ని లాక్స్ లో ఉంటుంది. లాక్స్ లో ఉంటుంది. ఓకే, అడిగినప్పుడల్లా డబ్బులు కొట్టుతుండేది, మరి నాకు రిటర్న్ ఎలా ఇస్తారనుకున్నావు? తనకి ఎలా డబ్బులు వస్తాయి అనుకున్నావు?